హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాగ్దేవి ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు హిందీ సులభంగా ఎలా నేర్చుకోవచ్చో తెలుగు మాధ్యమం ద్వారా తెలియచేయడం జరుగుతుంది. దిస్ ఇన్క్లూడ్స్ స్పోకెన్ హిందీ, తెలంగాణ స్టేట్ హిందీ సిలబస్, సిబిఎస్ఈ హిందీ సిలబస్, వీటికి చెందిన పాఠాలు అంటే లిటరేచర్ మరియు గ్రామర్ మీకు బోర్డ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం 10వ తరగతిలో రెండవ పాఠమైన ఈద్గాహ్ లెసన్ గురించి తెలుసుకుందాము. ईदगाह रासिन कहानीकार प्रेमचंद. उन्मुखीकरण. पदिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी कुछ देना सीखे. इस उन्मुखीकरण में हमें क्या कह रहे हैं कवि? పదికం కో జల్తీ దుపహర్ మే. పదికం అంటే బాటసార్లు. బాటసార్లకు బాగా మండేటువంటి మధ్యాహ్నం టైం ఎలా ఉంటుంది? బాగా ఎండగా ఉంటుంది. అలాంటప్పుడు క్యా పేడ్ సదా దేతే హై ఛాయా. పేడ్ పదికం కో క్యా దేతా హై? సదా ఛాయా దేతా హై. నీడనిస్తాయి. చెట్లు ఎప్పుడు కూడా మండే ఎండలో మధ్యాహ్నం టైంలో బాటసార్లకు నీడనిస్తాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నవ ఫూల్లోంకి మాల. సుగంధంతో కూడిన పువ్వులు మనకి ఏమిస్తాయి? కొత్త పువ్వులతో కూడిన మాలని ఇస్తాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నవ ఫూల్లోంకి మాల, త్యాగి తరువోం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే. త్యాగంతో కూడిన తరు అంటే చెట్ల జీవితాల నుంచి మనం అవతల వాళ్ళకి ఇవ్వటాన్ని నేర్చుకుందాం. तरुओं के जीवन से हमें कुछ दूसरों को देना, दूसरों को मदद करना सीखेंगे. पदिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं जाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. पेड़ों के महत्व के बारे में इसमें हमें बताए हैं. पदिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? पदिकों को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है. खुशबू भरे फूल हमें क्या देते हैं? खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं. हम भी तो कुछ देना सीखे. कवि ने ऐसा क्यों कहा होगा? क्योंकि हम भी हमारे मन में स्वार्थ भाव छोड़कर दूसरों की सहायता करने के लिए सोचे तो हम भी महान व्यक्ति बन सकते हैं. इसलिए कवि ऐसा पेड़ों के बारे में हमें बताया. पेड़ों के जीवन से हम कुछ ना कुछ सीख सकते हैं. इसलिए कवि ने हम भी कुछ देने को सीखने के लिए कहे. कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना. పిల్లలు కూడా ఒక కథ రాయగల ఆర్ట్ వాళ్ళకి కూడా డెవలప్ చేయటం, उनमें त्याग, सद्भाव, विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. పిల్లలలో కూడా ఉన్మే అంటే వాళ్ళలో కూడా త్యాగము, సద్భావము మరియు వివేకము మొదలైన విషయాల గురించి తెలియచేయటం, రెస్పాన్సిబిలిటీ తెలియచేయటం, అలాంటి క్వాలిటీస్ డెవలప్ చేయటం దీని యొక్క मुख्य उद्देश्यमु. नेक्स्ट विधा विशेष. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कहानी कह प्लस आनी कहानी अने प्रत्यय యాడ్ చేయటం వల్ల ఏర్పడింది. कह का आशय है कहना से है. कह का आशय कहना, इधो చెప్పడం, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఘటనను గాని ఒక విషయాన్ని గాని అందమైన పద్ధతిలో తెలియచేయటమే కహానీ. लेखक परिचय. प्रेमचंद. इस कहानी के लेखक प्रेमचंद जी है. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ ఒక పేద కుటుంబంలో కాశీలో 31 జూలై 1880 సంవత్సరంలో జన్మించారు. इनके असली नाम धनपत राय श्रीवास्तव था. ఈయన అసలు పేరు धनपत राय श्रीवास्तव. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा
నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా. ఈయన ట్యూషన్లు చెప్తూ మెట్రిక్ పాస్ అయ్యారట. మళ్ళీ నౌకరీ కర్తే హుయే ఉద్యోగం చేస్తూ బిఏ పాస్ అయ్యారు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की. ఈయన ఇంచుమించు ఒక 12 ఉపన్యాస్ అంటే నావెల్స్ నవలలు మరియు లగ్భగ్ 300 కహానియోं की रचना की 300 స్టోరీస్ రాశారు. इन्हें ఉపన్యాస సమ్రాట్ भी कहा जाता है. ఈయన ఉపన్యాస సమ్రాట్ అని కూడా అంటారు. इनकी कहानियां మానస సరోవర్ శీర్షక్ సే 8 ఖండోం మే సంకలిత్ హై. ఈయన కథలన్నీ కూడా మానస సరోవరం అనే దాంట్లో 8 పార్ట్స్ కింద మనకి 8 భాగాలుగా మనకి సంకలితమై ఉన్నాయి, ప్రచురించబడ్డాయి. इनकी रचनाओं में गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके ప్రముఖ ఉపన్యాసే. ఈయన నావెల్స్ లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గవి గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. మెయిన్ గా ఈయన కథల్లో చెప్పుకోవాల్సిన స్టోరీ బుక్స్ లో పంచ పరమేశ్వర్, బడే ఘర్ की बेटी, కఫన్ आदि प्रमुख है. उनका निधन सन 1936 में हुआ. 1936 సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు లెసన్ చెప్పుకుందాం. विषय प्रवेश. प्राचीन काल से ही నైతిక మూల్య భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే హై. మనకి పురాతన కాలం నుంచి కూడా మోరల్ వాల్యూస్, నైతిక విలువలు భారతీయ జీవన్ మే ప్రతిబింబ రహే హై. మన సంస్కృతిలోనే మనకి దర్శిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇస్కా రూప్ హర్ భారతీయ మే సమాయా హువా హై. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అనేవి నిండి ఉన్నాయి మన లోపలే అంతర్గతంగా. హమ్ అప్నే బుజుర్గో కా బడా ధ్యాన్ రఖతే హై. మనం మన పెద్దవాళ్ళని బాగా చూస్తాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఈ లెసన్ ద్వారా మనకి తెలియచెప్పడం జరిగింది, చిత్రణ ఇవ్వడం జరిగింది. రంజాన్ కే పూరే 30 రోజోं के बाद आज ईद आई है. ముస్లిం సోదరులకి రంజాన్ మాసం 30 రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజే ఈద్ పండుగ వచ్చింది. ఈద్ ఆయి హై. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. ఎంత బాగుంది, ఎంత మనోహరంగా ఉంది, ఎంత ఆహ్లాదంగా ఉంది. మార్నింగ్ టైం, సుబహ్, ప్రభాత్ అంటే ఉదయం. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై. ఇది ఆశ్చర్యార్థకం అంటాం దీన్ని. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై. చెట్ల మీద చక్కటి పచ్చదనం, ఎంతో చక్కటి పచ్చదనం వ్యాపించి ఉన్నది. ఖేతం మే కుచ్ అజీబ్ రౌనక్ హై. చక్కటి చిత్రమైనటువంటి మెరుపు, రౌనక్ మెరుపు కనిపిస్తోంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. చక్కటి లాలిమ, ఎర్రదనం కనిపిస్తోంది, విచిత్రమైన ఎర్రదనం కనిపిస్తోంది. ఆజ్ కా సూర్య దేఖో కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హై. ఈ రోజు సూర్యుడు ఎంత బాగున్నాడో, ఎంత ప్రియంగా ఉన్నాడో, ఎంత చల్లగా ఉన్నాడో. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై. ఎట్లా అనిపిస్తున్నాడంటే ప్రపంచం మొత్తానికి ఈద్ జోహార్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాడేమో సూర్యుడు. అన్నంత చల్లగా, అన్నంత ప్రేమగా చూస్తున్నాడు సూర్యుడు. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. అందరూ కూడా ముస్లిం సోదరులు ఈద్గాహ్ వెళ్ళటానికి తయారవుతున్నారు. ఈద్గాహ్ అంటే ప్రార్థనా స్థల్ అన్నమాట. ప్రార్థన చేసే చోటుని ఈద్గాహ్ అంటారు. ముస్లిం సోదరులు ప్రార్థన చేసే చోటుని ఈద్గాహ్ అంటాం. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. జోహార్ కే దిన్ లడ్కే
ప్రసన్న సే रहते हैं हर त्योहार के दिन. ముఖ్యంగా ఈ రోజు రంజాన్‌కైతే పిల్లలు ఎంతో అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. మాటి మాటికి జేబులోంచి ఖజానా అంటే డబ్బులు పైసలన్నీ తీసి లెక్క పెట్టుకుంటూనే ఉన్నారు. గిన్తే హై. మహమూద్ గిన్తా హై. 1, 2, 10, 12. మహమూద్ అనే బాబు కౌంట్ చేసుకుంటున్నాడు. 1, 2, 10, 12. అంటే మొహమ్మద్ దగ్గర 12 కాయిన్స్ ఉన్నాయన్నమాట. 12 ఎన్పి 12 పైసలు ఉన్నాయి. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. మోసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఈ ప్లూరల్ వచ్చినప్పుడు హై దగ్గర లాట్ వస్తుంటుంది. ఇన్సే అన్గినిత్ చీజేన్ లాయంగే. వీటితో ఎన్ని లెక్కలేనన్ని కొనుక్కోవచ్చు వస్తువులు. ఖిలౌనే, మిఠాయియా, బిగ్గుల్, గేంద్ और నా జానే క్యా క్యా అన్ని అనుకుంటున్నాడు మనసులో. అబ్బా దీంతో ఎన్నో కొనుక్కోవచ్చు. బొమ్మలు, మిఠాయిలు, బూరా కొనుక్కోవచ్చు, గేంద్ బాల్ కొనుక్కోవచ్చు. అబ్బా ఎన్నో వస్తాయి. ఆవ్ सबसे ज्यादा प्रसन्न है हामिद. అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు మన హీరో హామిద్. इस कहानी का नायक. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. చక్కటి అమాయకమైన మొహంతో కూడిన 4-5 సంవత్సరాల బక్కపల్చన దుబ్లా పతలా అంటే సన్నగా ఉన్న బాబు హామిద్. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परिलोक सिधार गई. వాళ్ళ నాన్నగారు లాస్ట్ ఇయర్ उसका पिता లాస్ట్ ఇయర్ హైజేకి భేంట్ హో గయే బహుమతిగా అల్లాహ్ బహుమతిగా వెళ్ళిపోయారు ఆయన. और మా నా జానే తర్వాత అమ్మ ఎందుకో పాలిపోయినట్టు అలా అయిపోయింది రక్తం లేనట్టు. और एक दिन वह भी परलोक सिधार गई. నాన్న పోయిన తర్వాత అమ్మ కూడా వెళ్ళిపోయింది. కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. ఎవరికి అర్థం కాల ఇద్దరూ ఒకేసారి ఎందుకు అలా చనిపోయారు. అబ్ హామిద్ అప్నీ దాది అమీనా కే గోదీ మే సోతా హై. ఇప్పుడు హామిద్ తన నాయనమ్మ అమీనా ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. దాది అమ్మ హామిద్ సే कहती है कि उसके అబ్బా జాన్ రూపాయి కమానే గయే హై. చిన్న పిల్లల మధ్య నచ్చ చెప్పాలి కదా. మీ నాన్న వస్తాడు రూపాయలు సంపాదించడానికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई है. మీ అమ్మ అయితే అల్లా దగ్గరికి వెళ్ళి అల్లా ఇంటి నుంచి నీకు ఎన్నో వాల్యుబుల్ వస్తువులన్నీ మంచి మంచి వస్తువులు బొమ్మలు తేవటానికి వెళ్ళింది అని ఆ రోజు హామిద్కి చెప్తూ ఉంటుంది. ఆశతో బడీ చీజ్ హే. ప్రతి మనిషికి ఆశ ఒక గొప్ప వరం వస్తువు. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. చెప్పులు కూడా లేవు హామిద్ కాళ్ళకి. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తల మీద ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. చివర్లు ఆ టోపీకి చివర్లు గోటా అంతా చుట్టూతా అంతా కూడా బ్లాక్ గా నల్లగా అయిపోయింది. ఫిర్ భీ హామిద్ బహుత్ ప్రసన్న హై. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు హామిద్. ఎంతో బహుత్ అధిక్ ప్రసన్న హై. అభాగిన్ అమీనా అప్నీ కోటరీ మే బైఠీ రో రహీ హై. అమీనా తన గదిలో కూర్చుని ఏడుస్తోంది. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. ఒక్క బియ్యపు గింజ కూడా లేదు ఈ రోజు ఈద్ పండుగ. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. కానీ హామిద్ లోపల వెలుగుంది, సంతోషం ఉంది, చైతన్యం ఉంది. బాహర్ ఆశాకి కిరణ్. బయట ఆశతో కూడిన కిరణం ఉంది, ప్రకాశం ఉంది అతనిలో. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే कहता. లోపలికి వెళ్ళి దాది అమ్మతో చెప్తాడు, నానమ్మతో. తుమ్ డర్నా నహీ అమ్మా మై సబ్సే పెహలే ఆऊंगा. నువ్వు భయపడొద్దమ్మా నేను అందరికంటే ముందే వచ్చేస్తాగా. బిల్కుల్ నా డర్నా అస్సలు భయపడొద్దు. తుమ్ డర్నా నహీ అమ్మా మై సబ్సే పెహలే ఆऊंगा. బిల్కుల్ నా డర్నా. అమ్మ నాయనమ్మకి నచ్చ చెప్తున్నాడు, నువ్వు అస్సలు భయపడద్దమ్మా నేను వచ్చేస్తాగా. నాయనమ్మ అస్సలు భయపడద్దు, నువ్వు ఏమీ భయపడద్దు, నేను జాగ్రత్తగా వస్తాను కదా అని నాయనమ్మకి హామిద్ अपनी दादी माँ को
తసల్లి దే రహా హై. అంటే సాంత్వన చేకూర్చే మాటలు చెప్తున్నాడు. అందరికంటే ముందే వస్తానని ఎంతో స్వీట్‌గా, ప్యార్‌గా అతను హ్యాపీగా ఉన్నాడనమాట. మేల్లాకి వెళ్తున్నానని. ఇంకే విషయాలు అతనికి పర్వా నహీ కర్ రहा वो. తుమ్ డర్నా నహీ అమ్మా. मैं सबसे पहले आऊँगा. బిల్కుల్ నా డర్నా అని నచ్చ చెప్తున్నాడు. మిగతా భాగాన్ని మనం ఆహ్, వేరే బా దాంట్లో వేరే వీడియోలో చూద్దాము. ధన్యవాద్. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.